మ్యారేజ్ బ్యాండ్ ఎలా అన్న నిజంగా చాలా బాగుంది. అంటే కొత్త జోనర్ లో నిజంగా సుహాస్ తీసుకొని చాలా బాగా అనిపించింది. నిజంగా కొన్ని సినిమాలో చాలా మంచి మంచి డైలాగ్స్ డెలివరీ కానీ అది కూడా చాలా బాగా అనిపించింది. నాకు కొన్ని డౌట్స్ ఏంటంటే అన్న, అంటే టైటిల్ ఏంటంటే అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ అని. సో తనేమో హీరో డైలాగ్ కొడుతుంది, తను ఇక్కడ సౌండ్ కొడితే అంబాజీపేట దాకా వినిపిస్తుంది అని. నిజంగా ఇది నిజంగా చూస్తుంటే ఒక బ్యాండ్ కొట్టే వాళ్ళకి కనిపిస్తాడు. మనకి ఇంకొకసారి ముందుకు వెళ్ళగానే సరే నువ్వు అబ్బాస్ ఫ్యాన్ అంటే లేదు, అబ్బాస్ ఫ్యాన్ కానీ అబ్బాస్ ఏ ఫ్యాన్ చూస్తుంది. తను మళ్ళీ బార్బర్ లా కనిపించాడు. అంటే నిజంగా తను బ్యాండ్ కొడతారా బార్బర్ అనేది చాలా బాగుంది. లైక్ ఏంటంటే తను ఇప్పటివరకు చూసాం ఇటు 2 లో విలన్ కనిపించాడు. అంత కలర్ ఫోటో సినిమాతో ఏడిపించేశాడు. అంత మంచి వర్సటైల్ యాక్టర్ తను నిజంగా. కానీ ఈ స్టోరీ తీసుకొని చాలా బాగా అనిపించింది. అంటే తన ఒక ఊరు బ్యాక్గ్రౌండ్ లో ఎలా ఉంటది ఎలా ఉంది అనేది మనకు క్లియర్ గా, అంటే ఒక నార్మల్ వ్యక్తి ఒక పెద్దింత అమ్మాయిని లవ్ చేస్తే ఎలా ఉంటుంది అనేది క్లియర్ గా చూపించారు. అమ్మాయి కూడా చాలా అందంగా ఉంది. నిజంగా సినిమాకి బాగా ప్లస్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. స్టోరీ లైన్ కోసం నిజంగా సినిమా గారు బాగుంది, డైరెక్షన్ బాగుంది, మ్యూజిక్ కూడా చాలా ఎక్సలెంట్ అనిపించింది. ఇంకోటి ఏంటంటే మన లాస్ట్ డైలాగ్ ఉంటుంది, పరువు పోయిన వాడికి పరుగుతోనే తీసేయాలన్న డైలాగ్ అని చాలా బాగుంటుంది. ఎందుకంటే హీరో వాళ్ళ అక్క టీచర్ ఉంటది. తన టీచర్ ఉండి వాళ్ళ అక్క ఎటువంటి ఇలా గవర్నమెంట్ జాబ్ ఎట్లా వచ్చింది, తనకు జాబ్ ఎట్లా పోయింది, సో అక్కకి ఒక తమ్ముడు అక్కకి బాండింగ్ ఎలా ఉంటది, అక్క కష్టం తమ్ముడు ఎట్లా కాపాడుకుంటారు అనేది. అండ్ అమ్మకి కూడా మ్యారేజ్ దాని చాలా బాగుంది.